నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? చాలా మంది అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. నిర్లక్ష్యం చేయటం అంటే రకరకాలుగా మనం చెప్పుకోవచ్చు. ఒకటి ఏమిటి, వండిన అన్నాన్ని ఇష్టం వచ్చినట్టుగా వడ్డించుకుంటూ ఉంటారు. తమకెంత కావాలో తమకి తెలియదు, కావలసినంత వడ్డించుకొని తినలేక పడేస్తూ ఉంటారు. కొంతమంది తిన్నంత తిని కంచం చుట్టూ వదిలేస్తూ ఉంటారు. అంటే ఆ కంచంలో ఉండకుండా కింద చుట్టుపక్కల కూడా పడుతూ ఉంటుంది, అదంతా ఎత్తి బయటపడేస్తూ ఉంటారు. మరి కొంతమంది కోపంతో భోజనం చేసేప్పుడు కోపంతో వదిలాడుకుంటూ ఉంటారు, గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. ఆ కోపంలో ఏం చేస్తున్నారో తెలియక తినే కంచాన్ని గిరాటేసి కింద విసిరేసి కొడుతూ ఉంటారు. ఆ తర్వాత కంచంలోనే నిండు కంచంలో అన్ని వడ్డించి ఉండగా దానిలో చేయి కడిగేసుకుంటూ ఉంటారు కోపంతో. ఇవన్నీ కూడా అన్నాన్ని నిర్లక్ష్యం చేయటం కిందనే వస్తాయి. ఆ తర్వాత మరికొంతమంది మరికొన్ని విధాలుగా అన్నంలో ఏవేవో కలిపి పెడుతూ ఉంటారు. ఆ తర్వాత అన్నాన్ని నిర్లక్ష్యం చేయటం అంటే మనం ఒక్కళ్ళమే శ్రద్ధగా తినటం అనేటువంటి అర్థం కాదు. పంక్తిలో ఫలభేదం చేయటం అంటే పంక్తిలో కూర్చున్న మన వాళ్ళకి ఒక రకంగా పెట్టడం, పరాయి వాళ్ళకి మరొక రకంగా పెట్టడం. ఆ తర్వాత కుళ్ళిపోయినటువంటిది ఆహారాన్ని ఫ్రిడ్జ్ లో దాచుకొని లేదా దాచిపెట్టి అది పూర్తి పాడైపోయిన తర్వాత మనం పెంట మీద వేయటం, లేదా పాడైన అన్నాన్ని మరొకరికి పెట్టడం. ఇలా రకరకాలుగా మనం అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. అలా నిర్లక్ష్యం చేయటం వల్ల ఎలాంటి దోషం ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. మనకి అనేక పురాణాల్లో కూడా ఈ విషయం చెప్పబడింది. ఎవరు అన్నాన్ని నిర్లక్ష్యం చేస్తారో అన్నపూర్ణాదేవి ఆగ్రహానికి వాళ్ళు పాత్రులవుతారు. అంటే ఏమిటి, అన్నాన్ని విసిరేశారనుకోండి, మళ్ళీ వాళ్ళకి అన్నం దొరకదు. అన్నాన్ని ఎవ్వరూ నిర్లక్ష్యం చేసినా కూడా ఆ తర్వాత రోజుల్లో వాళ్ళు ఎప్పుడు ఆకలి కొని ఉంటారో అప్పుడు వాళ్ళకి అన్నం దొరకదు. కొంతమందికి ఏమిటంటే బాగా డబ్బు ఉంటుంది, నాకు ఇలాంటి పరిస్థితి రాదు అని చెప్తూ ఉంటారు. నిజమే, వాళ్ళకి అన్నమో రామచంద్ర అనేటువంటి ఆకలి అన్నం కోసం అలమటించేటువంటి రోజులు రాకపోవచ్చు. కానీ అన్నం కంచం నిండా ముందరే ఉన్నా అది తినలేనటువంటి అనారోగ్య పరిస్థితులు ఏర్పడచ్చు. తిన్న అన్నాన్ని అరిగించుకోలేనంటే జీర్ణం చేసుకోలేనటువంటి బలహీనమైనటువంటి దశలో వాళ్ళ ఆరోగ్యం ఉండవచ్చు. ఆ తర్వాత అన్నీ ఉన్నా కూడా వేళ్ళకి చేతకానప్పుడు ఎవరైనా గుప్పెడు అన్నం పెట్టేటువంటి దిక్కు లేకుండా పోయేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఎవరు గుప్పెడు అన్నం పెట్టేవాళ్ళు చెంత లేకుండా ఉండేటువంటి అవకాశం వాళ్ళకి ఏర్పడవచ్చు. మనం ఏ విధంగా అన్నాన్ని నిర్లక్ష్యం చేశామో అదే విధంగా అన్నం మనకి దూరం అవుతుంది అంటారు. అన్నం ఏమిటి, మనకి ప్రాణదాత. ప్రాణదాత అయినటువంటి అన్నాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ అన్నం మనకి దొరకదు. అందుకని మనం ఎప్పుడు కూడా అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అంటారు. అంటే మన ప్రాణాన్ని మనం నిర్లక్ష్యం చేసినట్టుగా. కంచంలో ఉన్న అన్నం ఏదో కాదు, మనకి ప్రాణాన్ని ప్రసాదించేది, మనకి జీవితాన్ని ప్రసాదించేది, మనకి బుద్ధిని ప్రసాదించేటువంటిది, జ్ఞానాన్ని ప్రసాదించేది. ఎందుకు అంటే అన్నం తినటం వల్లే, అది జీర్ణం అవ్వటం వల్లే మనకి రక్త ప్రసరణ జరగటం, మనకి శక్తి సామర్థ్యాలు పెరగటం, ఆరోగ్యం మనకి కుదురుగా ఉండటం, తద్వారా మనం బాగా ఆలోచించగలగడం, పనులు చేయగలగడం చేస్తూ ఉంటాం. మన జీవనాధారం ఏమిటి? అన్నం లేకుండా మనకి జీవితం లేదు. అన్నం అంటే మనం తీసుకునేటువంటి ఆహారం. మరి దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే మన ప్రాణాన్ని మనం నిర్లక్ష్యం చేసిన వాళ్ళం అవుతాం. ఎప్పుడు అన్నాన్ని ఎవరు ఏ విధంగా అయినా సరే నిర్లక్ష్యం చేస్తే ఆ కోణంలోనే వాళ్ళు కష్టాన్ని ఎదుర్కోవాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే ఎవరు ఏ పాపాన్ని చేస్తారో ఆ పాపాన్ని వాళ్ళు అనుభవించి తీరారుట. అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం అంటారు. అంటే నీవు చేసినటువంటి శుభకర్మైన పాపకర్మైన నువ్వు తప్పనిసరిగా అనుభవించే తీరాలి అని మనకి శాస్త్రం చెప్తోంది. అందుకని ఎవరు కూడా అన్నాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. పిల్లలకి కూడా నేర్పించాలి. కొంతమంది పిల్లలు కూడా కోపంతో తింటూ ఉన్నటువంటి కంచాన్ని విసిరేస్తూ ఉంటారు. ఆ అన్నం తినమని చెప్పేసి పడేస్తూ ఉంటారు. అలా కాకుండా అన్నం విలువని చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల పిల్లలకి నేర్పించాలి. తద్వారా వాళ్ళు ఇలాంటి దోషాలు చేయకుండా వాళ్ళని వాళ్ళు రక్షించుకునేలాగా పిల్లల్ని కూడా తయారు చేయాలి.
మహాలక్ష్మిని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది? మహాలక్ష్మి మనకి ఎన్ని రూపాల్లో మన చెత్త ఉంటుంది. ఒకటి, మనం అష్టలక్ష్మిని చెప్పుకుంటూ ఉంటాం. విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, తర్వాత విజయలక్ష్మి, వీరలక్ష్మి, ఇలా రకరకాలుగా సంతానలక్ష్మి, ఇన్ని రకాలుగా మనం చెప్పుకుంటాం. అంతేకాదు, ఇంట్లో మహాలక్ష్మిలాగా ఉండేటువంటి ఇల్లారిని ఎవరు కష్టపెట్టినా నిర్లక్ష్యం చేసినా మహాలక్ష్మి వాళ్ళ దగ్గర ఉండదుట. కలకంఠి కంట నీరులికిన సిరురింట నుండనుల్లవు అంటారు. అంటే ఇంట్లో భార్య కన్నీరు పెట్టకూడదు. ఎప్పుడు ఆవిడ కన్నీళ్లు భూమిపై రాలుతాయో ఆ వ్యక్తికి తప్పనిసరిగా దరిద్రం చుట్టుకుంటుంది, మహాలక్ష్మి దూరం అవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తారు. అంతేకాదు, కొంతమంది మదమాశ్చర్యాలతో మాట్లాడుతూ ఉంటారు. డబ్బు చాలా ఉంటుంది, అధికారం చాలా ఉంటుంది, అలాంటప్పుడు నాకెంత మాత్రం దీని గురించి లెక్క లేదు అన్నట్టుగా డబ్బును దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అంటే మహాలక్ష్మి మామూలుగా మన చెంత నిలవదు. అసలు మన దగ్గరికి వచ్చింది అంటే పూర్వజన్మలో మనం ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప సంపదలు మన దరి చేరవు. మరి అలాంటి సంపద మన దగ్గరికి వచ్చింది, దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ? డబ్బును దుర్వినియోగం కూడా చేయకూడదు. అంటే చాలా మంది దేనికి ఖర్చు పెడుతుంటారు? ఏవైతే అధర్మాలు అని మనకి శాస్త్రం చెప్తోందో అలాంటి వాటి కోసం డబ్బుని నిర్లక్ష్యంగా వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఎలా? స్త్రీల కోసం చాటుమాటుగా తప్పుడు పనులు చేయటానికి స్త్రీల కోసం వెచ్చిస్తూ ఉంటారు. కొంతమంది మద్యానికి వెచ్చిస్తూ ఉంటారు, కొంతమంది కొన్ని దురలవాట్ల కోసం వెచ్చిస్తూ ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఎలాగంటే అలా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అవసరం ఉన్నా లేకున్నా ఏదో ఒకటి కొని దాన్ని తగిలేస్తూ ఉంటారు. అలా రకరకాలుగా డబ్బుని దుర్వినియోగం చేయటం మనకి కనపడుతుంది. అంటే నాకు దీని మీద లక్ష్యం లేదు, నా దగ్గర చాలా ఉంది, ఏమైనా నేను చేయగలను అనేటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. మరికొంతమంది అధికారం, రాజ్యలక్ష్మి వాళ్ళ దగ్గర ఉంటుంది, దాన్ని దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అధికారంతో ఎలాంటి పనులైనా మేము చేస్తామని తమ కింది వాళ్ళని బాగా అణిచివేస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళు ఎందుకు కొరగాకుండా వాళ్ళ దగ్గర నుంచి తీసేస్తూ ఉంటారు, జీవితాన్ని నాశనం చేసేస్తూ ఉంటారు. అలా అధికార దుర్వినియోగం చేసినా కూడా మహాలక్ష్మిని అంటే రాజ్యలక్ష్మిని దుర్వినియోగం చేసినట్టు. ధనలక్ష్మిని దుర్వినియోగం చేయకూడదు. మనం బాగా విద్యాధికులముని మన విద్యని ఎవరికి చెప్పకుండా కేవలం మన దగ్గర మాత్రమే దాచుకొని దాన్ని ఎవరికి కూడా మనం చెప్పకపోతే అది కూడా మనకు ఉన్నటువంటి నిర్లక్ష్యం కిందే వస్తుంది. మహాలక్ష్మిని అంటే విద్యాలక్ష్మిని మనం దుర్వినియోగం చేయటం, నిర్లక్ష్యం చేయటం కింద వస్తుంది. అందుకని మహాలక్ష్మి అంటే కేవలం రూపాయి నోట్లు ఒకటే కాదు. మన దగ్గర మహాలక్ష్మి ఏ రూపంలో ఉందో, మనం దేన్ని చూసి గర్విస్తూ ఉన్నామో, దేన్ని చూసి మనం సంతోషపడుతూ ఉన్నామో, దేని వలన మనం సుఖ సంతోషాల్ని అనుభవిస్తూ ఉన్నామో, వైభోగాన్ని అనుభవిస్తూ ఉన్నామో, దాన్ని మనం నమ్రతగా, వినయంగా, భక్తి భావనతో పవిత్రమైన వాటికి మాత్రమే దాన్ని వినియోగించడం ఎప్పుడు నేర్చుకుంటామో అప్పుడు మహాలక్ష్మి స్థిరంగా వాళ్ళ దగ్గర ఉంటుంది. ఎప్పుడు దాన్ని మనం దుర్వినియోగం చేస్తామో, ఎప్పుడు నిర్లక్ష్యంగా చూస్తామో ఆ మహాలక్ష్మి ఆ రూపంలో మన నుంచి దూరంగా వెడుతుంది అని మనకి శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి.